కేబుల్ బ్రిడ్జ్ పైన నడిచిన మొదటి పర్సన్ నేనే. ఫ్రెండ్స్, మీరు ఏమైనా కొనాలనుకుంటే కింద అమెజాన్ లింక్స్ ఉంటాయి, దాని లింక్ ద్వారా పర్చేజ్ చేయండి. వీడియో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఇటు నుంచి వచ్చి సదాశివపల్లి, వరంగల్ నుంచి వచ్చే రోడ్ కనెక్ట్ అయిపోయింది. నేను కేబుల్ బ్రిడ్జ్ పైకి వచ్చేసాను ఆల్మోస్ట్. ఫ్రెండ్స్, మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది వరకు, ఆల్మోస్ట్ మనకి లక్ష వరకు కంప్లీట్ అవుతుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద మొదటి వీడియో నాదే అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ నేను ఎక్కింది. సో పైన ఈ విధంగా ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ పైన. మీద వచ్చేసి బోత్ సైడ్స్ లైటింగ్ ఉంటుంది. సో ఇటు వచ్చేసి మధ్యలో ఫుట్పాత్ లాగా ఇది ఉంది బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ చూసుకోవచ్చు. సో కేబుల్ బ్రిడ్జ్ మీద మొదటి నడుస్తుంది అనమాట. ఇప్పుడు వెళ్తే మనకి డ్యామ్ పైకి వస్తుంది. ఈ మొత్తం కింద వాటర్, ఇప్పుడు ఈ రివర్ ఫ్రంట్ కింద మొత్తం కూడా వాటర్తో నిండి ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మీకు ఖాళీ ప్లేస్ అనేది వాటర్ అనేది ఉంటుంది తప్ప ఖాళీ ప్లేస్ అనేది ఉండదు. ఇక్కడ చూసుకోవచ్చు. సస్పెన్షన్ బ్రిడ్జ్. సో ఫ్రెండ్స్, నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. సో మంచి ఇన్ఫర్మేషన్. నాకు తెలిసైతే మొదటి నేనే ఎక్కాను అనుకుంటా, ఓపెనింగ్ కాకముందే, బ్రిడ్జ్ ఓపెనింగ్ కాకముందే. కింద ఇంకా దీని మీద లేయర్ వేస్తారా ఏంటో తెలియదు నాకు. కేబుల్ బ్రిడ్జ్ పైన రోడ్డు, కేబుల్ బ్రిడ్జ్ పైన కేబుల్స్. సో ఫ్రెండ్స్, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మనకి ఇప్పుడు 90% వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి మీకు ఎక్కువ లేదు. అంటే మనకు 1 జనవరికి మనకి ఇది ట్రాఫిక్ అలౌ చేస్తారని చెప్తున్నారు. అంటే 2023 కల్లా మనకి ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది 1 జనవరికి. సో ఎవరైనా రావాలనుకుంటే రండి. జనవరి 1, 2023 మన కేబుల్ బ్రిడ్జ్ ఓపెన్ కాబోతుంది. సో మొదటి వ్యక్తి నేనే అనుకుంటా. ఇక్కడ ఎందుకు చెప్తున్నా మొదటి వ్యక్తి నేనే అంటే, పర్టికులర్లీ మీకోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వస్తున్నాను కనుక చెప్తున్నాను అన్నమాట. సో చూసుకో, ఇవే మన కేబుల్స్. కేబుల్ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది, కేబుల్ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది అంటున్నారు కదా. సో దిస్ ఈజ్ అవర్ కేబుల్ బ్రిడ్జ్. మొదటి పర్సన్ వాకింగ్ చేసే పర్సన్ నేనే అనమాట. సో మనకి అంటే నాకు చాలా అంటే సూపర్గా అనిపిస్తుంది అనమాట దీని మీకు వచ్చినప్పుడు. ఇక్కడ నుంచి వ్యూస్ అంటే కొత్తగా వ్యూ, కన్స్ట్రక్షన్ అంతా కొత్తగా ఉంది. ప్లస్ లొకేషన్ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఎప్పుడు కూడా మన డ్యామ్ మీదకి వెళ్ళి చూసినప్పుడు వేరే అనిపిస్తుంది, ఇక్కడికి వెళ్ళి చూస్తే వేరే అనిపిస్తుంది. చూడొచ్చు ఇంత దగ్గరగా. మొదటిసారి నేను కేబుల్ బ్రిడ్జ్ మీదకి వచ్చాను. సో ఇంకెవరైనా వీడియో చేశారా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనే చేశానా లేకపోతే ఇంకేమైనా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఎందుకంటే ఇక్కడ కింద రివర్ ఫ్రంట్ కట్టాల్సిన ప్లేసెస్ మళ్ళీ కిరాణా చుట్టుపక్కల. అంటే ఇక్కడ ఏంటంటే మనకు గార్డెన్స్ అవన్నీ ఇట్లా షోలు చేస్తారు కదా, అవన్నీ ప్లేసెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు అనమాట. ప్లేస్ అంతా మధ్యలో వాటర్, ఇక్కడ కూర్చోడానికి ప్లేస్, ఆటలాడే గేమ్స్ లాగా పార్క్లు క్రియేట్ చేస్తారు. సో ఇది పిల్లర్ చూసారా ఎంత బాగుందో. మధ్యలో పిల్లల దగ్గరకు వచ్చాను. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది మీకు? వీడియో నచ్చిందా? నచ్చితే ఇంకా ఆలోచన చేయకుండా లైక్ చేయండి, మీ కామెంట్స్ తెలియజేయండి. చూసారా ఈ పిల్లర్ జనరల్గా కింద ఉంటుంది కదా, ఒకటే పిల్లర్. ఇక్కడ నుంచి వెళ్ళి కరెక్ట్ ఈ పిల్లర్కి ముట్టుకొని వస్తున్నాను. మధ్యలో ఇలాగ ఉంటుంది. ఇది సెంటర్ పాయింట్ అనమాట, ఒక పిల్లర్కి సెంటర్ పాయింట్. అటు హాఫ్ ఇటు హాఫ్ మధ్యలో ఇది. సో బయటికి వెళ్తే అట్లా వెళ్తే మనకు మెయిన్ రోడ్, బైపాస్ రోడ్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకోసం వచ్చాను, స్పెషల్గా వీడియో చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఎన్నిసార్లు చెప్పినాను లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు ప్రోత్సాహం ఉంటుంది. కింద వాటర్ కూడా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ నడవడానికి ఫుట్పాత్ ఉంది. ఇటు సైడు ఇటు బయట రాకుండా, ఇటు ట్రాఫిక్ మనుషులు ఆగితే అటు రావచ్చు. ఆ బోత్ సైడ్స్ రెండు దిక్కులు కూడా అలాగే ఉన్నాయి. మనకు అక్కడ పోతే విట్స్ కాలేజ్ అవన్నీ కనిపిస్తున్నాయి. లొకేషన్ అవుతా కూడా చూసుకోవచ్చు. సో ఈ వీడియో ఇక్కడికి ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేస్తుంటే ప్రోత్సహిస్తే మీరు మంచి వీడియోస్ మీకు వస్తుంటాయి నా ఛానల్లో. అండ్ యూట్యూబ్ సంబంధించిన టెక్ రిలేటెడ్ సంబంధించిన రిలేటివ్స్ కూడా అన్ని వీడియో ఇదే ఛానల్లో వస్తుంటాయి. సో క్లోజ్ చేసిన బాయ్.